గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు గ్రూప్ 1 పై కీలక అడుగులు. సుప్రీంకోర్టులో అప్పీలు, ఉపసంహరణకు పిటిషన్. ఈ నెల 19న విచారణకు వచ్చే అవకాశం. భాజపా విజయ సంకల్పం. 20 నుంచి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్రలు. 17 లోక్సభ స్థానాలు గెలవడమే లక్ష్యం. కిషన్ రెడ్డి వెల్లడి. కొడంగల్కు వైద్య కళాశాల, నర్సింగ్, ఫిజియో, పారామెడికల్ కాలేజీలు కూడా 224.5 కోట్లతో ఏర్పాటు. ప్రభుత్వ ఉత్తర్వులు. చెరువులు కబిలించాయి. 2 సంఘటనలో 4 బాలురు దుర్మరణం. సీనియర్ ఐఏఎస్ విచారణకు సన్నద్ధం. శివబాలకృష్ణ నేరాంగీకార వాంగ్మూలంతో అనీషా దూకుడు. సార్వత్రికంతో కాంగ్రెస్ పని సరి. అధికారంలో ఉన్నప్పుడు దోచుకోవడం, లేనప్పుడు విభజించడం ఆ పార్టీ నైజం. ప్రధాని మోదీ. సైన్యమా, ఇమ్రానా? అధికార పీఠం కోసం పాక్లో మొదలైన పోరు. వెల్లువెత్తుతున్న రిగ్గింగ్ ఆరోపణలు. ఎన్నికల అక్రమాలపై భారీగా పిటిషన్లు. అన్నదాతలకు అడ్డుగా ముళ్ల కంచెలు. రేపటి ఢిల్లీ చలోను నిలువరించేందుకు భారీగా ఏర్పాట్లు. సరిహద్దులను మూసివేస్తున్న హర్యానా, ఢిల్లీ పోలీసులు. ఇప్పుడు సాక్షి. నీళ్ల మంటలు. ప్రజాభవన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ. హాజరైన సీఎం రేవంత్. కృష్ణా ప్రాజెక్టులు, జలాలపై ఎమ్మెల్యేలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. సాగునీటి ప్రాజెక్టులపై నేడు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం. రేపు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు ఎమ్మెల్యేలు. అసెంబ్లీకి సెలవు ఇచ్చి మరీ పర్యటన. అదే రోజున నల్లగొండలో భారీ సభ నిర్వహణకు బీఆర్ఎస్ ఏర్పాట్లు. కేసీఆర్ హాజరు కానుండటంతో పెద్ద ఎత్తున జన సమీకరణకు ప్లాన్. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పైచేయి సాధించేందుకు ఇరు పార్టీల ప్రయత్నాలు. కాల్చేసే కాంతిపుంజం. ఇజ్రాయిల్ అమ్ముల పొదిలో ఐరన్ బీమ్. సంకీర్ణం దిశగా పాక్ సార్వత్రిక ఎన్నికల్లో హంగ్ ఫలితాలు రావడంతో 3 ప్రధాన పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. రేపు రైతు సంఘాల ఢిల్లీ చలో. రైతు సంఘాలు రేపు తలపెట్టిన ఢిల్లీ చలో మార్చ్ నేపథ్యంలో ఢిల్లీ, హర్యానా సరిహద్దులో బందోబస్తు కట్టుదిట్టం చేశారు. తెలంగాణలో క్లీన్ స్వీప్ చేస్తాం. 17 ఎంపీ స్థానాల్లోనూ గెలుస్తాం. 20 నుంచి విజయ సంకల్ప యాత్ర. పోస్టర్ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. వీరయ్యకు పార్టీ పర్యవేక్షణ బాధ్యతలు. సిపిఎం రాష్ట్ర కమిటీ కీలక నిర్ణయం. అనారోగ్యానికి గురై విశ్రాంతిలో ఉన్న కార్యదర్శి తమ్మినేని 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేయాలని పార్టీ తీర్మానం. ఎన్నికలప్పుడే పేదలు గుర్తొస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల సమయంలోనే గ్రామీణులు, రైతులు, పేదలు గుర్తొస్తారని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. ప్రేమ మన డిఎన్ఏలోనే ప్రేమ ఉందని, కానీ బీజేపీ, ఆర్ఎస్ఎస్లు దేశంలో విద్వేషం వ్యాప్తి చేస్తున్నాయని రాహుల్ గాంధీ విమర్శించారు. 6పై అయోమయం. గ్యారంటీల అమలుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర చర్చ. కాంగ్రెస్ మేనిఫెస్టో హామీలను బడ్జెట్లో కేటాయింపులకు పొంతన లేదనే భావన. చెప్పినవి చెప్పినట్టు అమలు చేస్తే 6 గ్యారంటీలకు ఏటా 1.36 లక్షల కోట్లపైనే అవసరం. పరిమితంగా అమలు చేసిన 80,000 కోట్లకు పైనే కావాలని అంచనాలో అధికారులు. బడ్జెట్లో సర్కారు చేసిన కేటాయింపులు 53,000 కోట్లే. కొన్ని హామీల అమలుపై ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వని సర్కారు పూర్తి స్థాయిలో గ్యారంటీలను ఎలా అమలు చేస్తారనే సందేహాలు. ఇప్పుడు ఆంధ్ర జ్యోతి. చకచక ఉద్యోగ పరీక్షల ఫలితాలు. ఇప్పటికే గ్రూప్ 4 రిజల్ట్ విడుదల. వారంలోనే మరో 3 పరీక్ష ఫలితాలు. టీఎస్పీఎస్సీ ఉన్నతాధికారుల నిర్ణయం. సుప్రీంలో కేసు కొలిక్కి వస్తే గ్రూప్ 1 నోటిఫికేషన్. 19న విచారణ. అప్పీల్ విత్డ్రాకు సర్కార్ పిటిషన్. పాక్లో కుర్చీలాట. పొత్తుకై నవాజ్, పిఎంఎల్, ఎన్ బిలావల్ భుట్టో పీసీసీ చర్చలు. పీపీపీ చర్చలు. ప్రధాన పదవి కావాలన్న బిలావల్ భుట్టో అంగీకరించిన నవాజ్. ఫలితాల్లో ఇమ్రాన్ పార్టీ మద్దతున్న ఇండిపెండెంట్లకే అధిక సీట్లు. పార్టీ లేకపోవడంతో వారు అధికారానికి వచ్చే అవకాశాలు లేనట్లే. పిఎంఎల్, ఎన్లో చేరిన ఓ స్వతంత్ర అభ్యర్థి. తమనే ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలంటూ పీటీఐ డిమాండ్. పెళ్లికి బాజా మోగింది. మాఘం రావడంతో శుభకార్యాల సందడి చురు. రేపటి నుంచి మంచి ముహూర్తాలు ప్రారంభం. ఎల్లుండి వసంత పంచమి. వేలాది కళ్యాణాలు. ఏప్రిల్ 26 వరకు దాదాపు 30 శుభగడియలు. ఫంక్షన్ హాళ్లు దొరక్క చాలామందికి ఇబ్బందులు. డెకరేటర్లు, ఫోటోగ్రాఫర్లు, బ్యూటీషియన్లు, ఆర్కెస్ట్రా, షామియానాల వారికి భారీ డిమాండ్. రేవంత్పై అనుచిత వ్యాఖ్యల కేసు. బాల్కా సుమన్కు నోటీసులు జారీ చేసిన మంచిర్యాల పోలీసులు. కేసీఆర్ను తిట్టి రేవంత్ పైన, ప్రతి కాంగ్రెస్ నేతపైన కేసు పెట్టాలి సుమన్. పంటపై కూర్చోబెట్టి కొంగులాగి అచ్చంపేట మార్కెట్ చైర్పర్సన్ను లాక్కెళ్లిన మహిళా రైతులు. గిట్టుబాటు ధర దక్కలేదంటూ ఆగ్రహం. మార్కెట్ కార్యాలయ ఫర్నిచర్ ధ్వంసం. లోక్సభ ఎన్నికల కోసమే కేసీఆర్. నీళ్ల సెంటిమెంట్. జగన్తో కుమ్మక్కై రాష్ట్రాన్ని దెబ్బతీశాడు. ఏ ముఖం పెట్టుకొని కేసీఆర్ నల్లగొండకు వస్తాడు? ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కేసీఆర్ వచ్చే రోజు నల్లగొండలో నిరసన. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి. పిడుగు. ఉన్న ఫలంగా పాత పోస్టులకు డాక్టర్లు, స్పెషలిస్ట్ వైద్యులు లేక నిలిచిన సేవలు. సాధారణ రోగులకు తీవ్ర ఇబ్బందులు.
అత్యవసర వైద్యం కోసం జిల్లాల నుంచి హైదరాబాద్కు తరలివస్తున్న పేషెంట్లు స్తంభించిన తెలంగాణ డయాగ్నోస్టిక్స్. మాకేంటి యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంపై రాజకీయ క్రీనీడ నిలిచిన పనులు. మార్చిలో జరగాల్సిన 2 ప్లాంట్ల ప్రారంభోత్సవంలో అనివార్య జాప్యం. ప్లాంట్ కాంట్రాక్ట్ సంస్థల్లో బీఆర్ఎస్ పార్టీ సన్నిహితులు. ఇసుక, కంకర, డస్ట్ కాంట్రాక్టులు ఆ పార్టీ నాయకులకే. వాటిని తమ వారికి ఇవ్వాలని స్థానిక కీలక నేతల ఒత్తిడి. గత ప్రభుత్వం త్వరలోనే తమతోనూ వ్యవహారాలు జరపాలని డిమాండ్. ఇప్పుడు వెలుగు. సీఎం రేవంత్ రెడ్డితో బొంతు రామ్మోహన్ భేటీ. త్వరలో కాంగ్రెస్లో చేరతారని ప్రచారం. ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు. ఇంటర్ స్టూడెంట్ ఆత్మహత్య. సూర్యాపేట జిల్లాలో ఇమాంపేట సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల హాస్టల్లో శనివారం రాత్రి ఇంటర్ స్టూడెంట్ దగ్గుబాటి వైష్ణవి ఆత్మహత్యకు పాల్పడింది. పాక్లో ప్రభుత్వ ఏర్పాటుకు నవాజ్ చర్చలు. పాకిస్తాన్ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పీపీపీ ఎంపీతో కలిసిన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు చర్చలు జరుపుతున్నారు. కేసీఆర్ నీళ్ల డ్రామాలను అసెంబ్లీలో కడిగేద్దాం, వాస్తవాలను జనం ముందు ఉంచుదాం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం. నీటి వాటలు తేలేదాకా ప్రాజెక్టులను అప్పగించేది లేదు. భూములు కొట్టేసినోళ్ల చిట్టా రెడీ. ధరణి ద్వారా అక్రమాలకు పాల్పడినోళ్లపై ప్రభుత్వం ఫోకస్. లిస్టులో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, అధికారులు, 4 ఐఏఎస్, మరో 3 రిటైర్డ్ ఐఏఎస్లపైన నిఘా. మాజీ మంత్రులు కొందరు 350 ఎకరాలు కొల్లగొట్టినట్టు గుర్తింపు. వీటి విలువ 7,000 కోట్ల పైనే. కొనసాగుతున్న ఇంటర్నల్ ఎంక్వైరీ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవాలని సర్కార్ నిర్ణయం. 10 ఏళ్లలో నల్లగొండ నిర్లక్ష్యమే నిండా. బీఆర్ఎస్ పాలనలో జిల్లాలో ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టలే. పెండింగ్ ప్రాజెక్టులు ముంగటపల్లె. ఫ్లోరైడ్ రైతు జిల్లాగా మారుస్తున్న హామీ అమలు కాలే. పూర్తి కాని ఎస్ఎల్బీసీ బ్రాహ్మణ వెల్లంలా ప్రశ్నార్థకంగా 10 లక్షల ఎకరాల ఆయకట్టు. కేసీఆర్ నల్లగొండకు వచ్చే ముందు ముక్కు నేలకు రాసిరా. జిల్లాలో ఒక్క పెండింగ్ ప్రాజెక్టున్నా పూర్తి చేసినావా? నిలదీసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దేశంలో బ్రెస్ట్ క్యాన్సర్తో ఏటా 82,000 మరణాలు. రాష్ట్రంలో 3,000 మరణాలు. ప్రజాసేవకుడిగా వచ్చా, ఓట్లు అడిగేందుకు కాదు. మధ్యప్రదేశ్లో జుబువా సభలో మోదీ. బీజేపీకి 370 సీట్లకు పైగా వస్తాయి. కాంగ్రెస్ పార్టీ గిరిజన వ్యతిరేకి. దోపిడీ, విభజనే వారి నినాదమని విమర్శ. 7,550 కోట్ల రూపాయలు విలువ చేసే అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన. ఇప్పుడు నమస్తే తెలంగాణ. సిండికేట్లపై పల్లి రైతు ఆగ్రహం. వ్యాపారుల సిండికేటు, రైతన్నకు దక్కని మద్దతు రేటు. అచ్చంపేట, కల్వకుర్తి మార్కెట్ యార్డులో రైతుల ఆందోళన. వ్యాపారులు కుమ్మక్కై తక్కువ ధర ఇస్తారని రాస్తారోకో. అచ్చంపేటలో ఫర్నిచర్ ధ్వంసం. చైర్పర్సన్పై రైతుల దాడి. రీటెండర్లు వేయిస్తామనే హామీతో శాంతించిన అన్నదాతలు. అప్పుల బాధ భరించలేక మరో రైతు ఆత్మహత్య. జనగామ జిల్లా నర్మెట్టలో విషాదం. కృష్ణా నీళ్లు మా హక్కు, ఇక కొట్లాటే. బతుకు పోరాటాల పొలికేక నల్లగొండ సభ. ఇది రాజకీయం కాదు, నీళ్ల కోసం ఆరాటం. నాగార్జున సాగర్కు కేఆర్ఎంబీకి అప్పగించడంతో 5 ఉమ్మడి జిల్లాలు ఎడారిగా మారే ప్రమాదం. హైదరాబాద్ మహానగరానికి మళ్లీ నీళ్ల కష్టాలే. మేడిగడ్డపై సర్కారు దండయాత్ర. రేపు బారాజుల వద్ద సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, యంత్రాంగం. ప్రాజెక్టుల చరిత్రలోనే ఇదే ప్రథమం. కేవలం అవినీతి కోణంలోనే విజిలెన్స్ విచారణ. టెక్నికల్ కమిటీ ఏర్పాటు అనే ఊసే లేదు. కాళేశ్వరంపై ప్రత్యేక పీపీటీకి సన్నాహాలు.